చందానగర్లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాప్లోకి చొరబడి భారీ చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో 2 రౌండ్ల కాల్పులు జరపగా ఓ వ్యక్తి గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 12వ తేదీ ఉదయం సరిగ్గా 10:35 హైదరాబాద్లోని చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్ తెరిచిన 5 నిమిషాలకి లోపలికి చొరబడ్డ ఓ ముఠా లాకర్ తాళాలివ్వాలంటూ గన్ చూపించి అసిస్టెంట్ మేనేజర్ను బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో సిబ్బందిలోని సతీష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాడి సమయంలో నగల షాప్లోకి సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అయితే సిబ్బంది చాకచక్యంగా అందించిన సమాచారంతో పోలీసులు దుకాణం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది. ఆ మీటింగ్ అయిపోయే ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుండే, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు, సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది, షూస్ ఉన్నాయి. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40కి వచ్చారు. తిట్టిర్రు, కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయన్నమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నారని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది. మా మేనేజర్ సార్కి ఆయన దగ్గర కీస్ ఉండవు, బుల్లెట్ తగిలిందండి. ప్రజెంట్ ఆయన సేఫ్ గానే ఉన్నారు, పిఆర్కే హాస్పిటల్లో ఉన్నారనమాట. ఏం ప్రాణ పరిస్థితి అయితే ఏం లేదని చెప్పారు. దుండగులు ఆర్చీపురం వైపు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. గ్యాంగ్లో మొత్తం 6 ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నగల దుకాణంలోని వెండి సామాన్లను ఎత్తికెళ్లినట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీలో ఘటన తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సిపి అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాకు వివరాలు అందజేశారు.